సర్పంచ్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెరిగింది. నేతల మాటల్లో డోస్ పెరిగింది. ఒకవైపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, ఇంకొక వైపు ఫిరాయింపులు కూడా కలగలిపి కౌంటర్ అటాక్ కి దిగాయి ప్రధాన పార్టీలు. తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపుల వేడి చల్లారక ముందే సవాళ్లు ప్రతి సవాళ్లు తెరపైకొచ్చాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టోన్ పెంచడంతో ఇటు కాంగ్రెస్ కూడా కౌంటర్ అటాక్ దిగింది. బీఆర్ఎస్ గేరు మార్చడం వెనుక ఖచ్చితమైన రాజకీయ లెక్క ఉందా అన్న చర్చ మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ లో చేరడం, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం, ఎట్ ద సేమ్ టైం సర్పంచ్ ఎన్నికల ఫలితాలు రావడం టోటల్ పొలిటికల్ చిత్రాన్ని మార్చేసింది. ఫిరాయింపులపై కేటీఆర్ దూకుడు పెంచారు. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒడిలో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఇష్యూలోకి రాహుల్ గాంధీని సైతం లాగే ప్రయత్నం చేశారు కేటీఆర్. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అనుకుంటున్నట్టు 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతికెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు. కేటీఆర్ ఆగ్రహం వెనుక పొలిటికల్ స్కెచ్ ఉందన్న చర్చ సాగుతోంది. ఇది కేవలం ఆగ్రహం కాదని, ఫిరాయింపులపై అధికార పార్టీని డిఫెన్స్ లో పడేసి నిరాశలో ఉన్న క్యాడర్లో ధైర్యం నింపే ప్రయత్నమన్న విశ్లేషణలు వస్తున్నాయి. సర్పంచులను పక్కన పెట్టి ఎమ్మెల్యే రాజీనామాల డిమాండ్ పెట్టడం ద్వారా అధికార పార్టీపై ఒత్తిడి పెంచి పార్టీలో ఉత్సాహం పెంచాలన్న లెక్కతో పొలిటికల్ ఎక్కాల బుక్కు కేటీఆర్ ఓపెన్ చేశాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సమయంలో వెనక్కి తగ్గితే పార్టీ బలహీనమయ్యే ప్రమాదం ఉందని, అగ్రెసివ్ పొజిషన్ తీసుకుని పార్టీలో జోష్ పెంచాలన్న వ్యూహమే కేటీఆర్ మాటల్లో వినిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఎట్ ద సేమ్ టైం అధికార పార్టీ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. నువ్వు 2 ఆకులు చదివితే తాము 4 ఆకులు ఎక్కువే చదివామంటూ కౌంటర్లతో విరుచుకుపడుతోంది. కేటీఆర్ 4 చీరుస్తామన్న కౌంటర్ కు సూపర్ టైమింగ్ లో సాలిడ్ పంచ్ విసిరింది. వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా మీకు తలబొబ్బి కొట్టేలా ఫలితాలు వచ్చి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల దమ్ము చూపిస్తున్నా మీకు కనిపిస్తలేదా అని అడుగుతా ఉన్నా. పంచాయత్ ఎన్నికలు జరిగి 48 గంటలు కాలే 25% తెలంగాణలో పరిమితమైన మీరు ఈ పంచాయత్ ఎన్నికల్లో ఈడ్చి కొట్టినా ఇంకా దమ్ము ధైర్యం గురించి మాట్లాడేటువంటి మాటలేనని అడుగుతా ఉన్నా. మా రేవంత్ రెడ్డి గారి దమ్ము ఈ ప్రతి ఎన్నికల్లో మీకు కనిపించింది. కావాల్సిన కేసీఆర్ అడుగుతూ కూడా చెప్తారు. ఇలా సూపర్ అగ్రెసివ్ మోడ్ లోకి ప్రధాన పార్టీలు వెళ్లడంతో విమర్శలు కాస్త వ్యక్తిగత హెచ్చరికల దాకా వెళ్లాయి.